ప్రియ దేవుని బిడ్డలారా, మనం గనక గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎన్ని సంవత్సరముల క్రితం వచ్చాడు? 2000 సంవత్సరముల క్రితము ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఇది మొత్తము యావత్ ప్రపంచము మొత్తము కూడా అంగీకరించవలసినటువంటి విషయము. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడని కనుక మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి కార్యములు కూడా మనం చెప్తూ ఉంటాం. ఏంటి కార్యములు అంటే, దేవుడు ఈ లోకానికి పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడని, కొద్దిమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికై, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికై ఈ లోకానికి వచ్చాడని అనేకమైనటువంటి కారణములు మనం చెప్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ ఆయన యొక్క రాక ఈ భూలోక ప్రపంచానికి ఒక మలుపు తిప్పిందని చెప్పటంలో ఏ సందేహము లేదు. అయినా ఈ లోకానికి రావటానికి గల కారణాలు గనక మనం బైబిల్లో చూసినట్లయితే అనేకమైనటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో మొదటిగా మీకు ఒక విషయాన్ని తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనములో రాయబడి ఉంటుంది. ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణము ఒక మాట మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చితనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు. ఏంటి ఈ మాటను కనుక నేను చదువుతాను, ఒక్కసారి ఆలకించండి. చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, చూడనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, గుడ్డి వారిగానే పిలువబడుచున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చూపినివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. అయితే రెండవ మాటను కనుక మనం చూడనట్లయితే, చూచుచున్నవాడు గుడ్డివాడు కావాలను. దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే కింద వచనంలో రాయబడి ఉంటుంది. ఆయన యొద్దకునున్న పరిచయులు కొందరు ఈ మాట విని, మేము గ్రుడ్డివారిమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఈ మాట ప్రకారం కనుక మనం గమనించినట్లయితే చూచుచున్నటువంటి వారు దేంట్లో ఉన్నారు? పాపములో జీవిస్తూ ఉన్నారు. చూడనటువంటి వారు ఎలా ఉన్నారు అంటే, పాపము వారి యొద్ద నుండి లేదు. వారి యొద్ద పాపము లేకపోతే వారు చూడకుండా ఉన్నారు. వారి యొద్ద పాపము కనుక ఉన్నట్లయితే వారు చూస్తూ ఉన్నారు. ఇది ఏ విషయములో? నరుడు అసలుకేమి చూస్తూ ఉన్నాడు? ఏమి చూడటం వలన నరుడు పాపములో జీవిస్తూ ఉన్నారు అని కనుక మనం గమనించినట్లయితే లోకాసు వార్తలో మనకి కనిపిస్తూ ఉంటుంది. లోకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనంలో నరుడు ఏమి చూస్తూ ఉన్నాడని కనుక మనం చూసినట్లయితే, లోకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనము, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకి చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్య మహిమయు నీకిచ్చును, అది నాకు అప్పగించబడి ఉన్నదని అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వారికిచ్చును. హల్లెలూయా. నరుడు ఏమి చూస్తూ ఉన్నాడు అంటే లోక మహిమను చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తూ ఉన్నాడు? లోక మహిమను చూస్తూ ఉన్నారు. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని పోయి ఒక్క నిమిషంలోనే ఏమి చూపించాడు? లోకములో ఉన్నటువంటి మహిమనంతా చూపించాడు. ఈ మహిమ ఎవరి దగ్గర ఉన్నదంటే లోకానుసారుడైనటువంటి లోకాధికారి దగ్గర, సాతాను దగ్గరగా ఈ అధికారం ఉన్నది. వాడు చెప్పుచున్నటువంటి మాట ఏంటి అంటే, ఈ లోక మహిమంతయు కూడా నాకు ఇవ్వబడింది. ఈ లోక మహిమను ఎవరికి చూపిస్తూ ఉన్నాడంటే ఒక్క నిమిషంలో యేసుక్రీస్తు ప్రభువారికి చూపిస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషంలో యేసుక్రీస్తు ప్రభువారికే లోక మహిమను చూపించినటువంటి ఈ సాతాను, ఈ అపవాది
మనకి చూపించడంలో ఏ సందేహము లేదు, ఏ ఆశ్చర్యము కూడా లేదు. అయితే నరుడు ఏమి చూస్తూ ఉన్నాడంటే అపవాది చూపిస్తున్నటువంటి లోక మహిమను చూపిస్తూ ఉన్నాడు. ఈ లోక మహిమను అంతా కూడా ఎలా చూపిస్తూ ఉన్నాడంటే ఒక్క నిమిషంలోనే నీకు చూపిస్తున్నాడు. ఈ లోక సౌందర్యము దేని ద్వారా చూపిస్తున్నాడు సాతానుడు అంటే ఇప్పుడు ఈ కాలంలో సెల్ ఫోన్ ద్వారా చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే ఒకవేళ ఢిల్లీలో ఉన్నటువంటి తాజ్ మహల్ కనుక మనం చూడగలిగినట్లయితే ఎంత సమయంలో మనం చూడగలము? ఇక్కడ నుండి బయలుదేరితే ఫ్లైట్లో వెళ్తే ఒక రోజు వెళ్తుంది, లేకపోతే ట్రైన్లో వెళ్తే 3 రోజుల సమయం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు మనం వాటికి కేటాయించి పోయి ఆ మహిమనంతా చూడాలి. మరి ఇప్పుడు నీకు సాతానుడి లోక మహిమను ఎప్పుడు చూపిస్తూ ఉన్నాడు? సెల్ ఫోన్ తీసి 10 సెకండ్లో మళ్ళీ టైప్ చేసి 30 సెకండ్లోనే నీకు తాజ్ మహల్ని చూపిస్తున్నాడు. అంటే యొక్క అప్డేట్ ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది? ఒక్క నిమిషంలోనే లోక మహిమనంతా నీ కళ్ళ ముందుకు తీసుకువస్తున్నారు. అయితే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకమును అంటే చూచుచున్న వారిని గ్రుడ్డి వారిని ఏమి చూస్తున్నారు? లోకమును చూచుచున్న వారిని గ్రుడ్డి వారినిగా చేయాలి. పాపమును చూస్తున్నటువంటి వారిని గ్రుడ్డితనము కలిగి చేయాలి. వారిని పాపము చూడకుండా ఆపటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి చూడనటువంటి వారిని చూపును దయచేయాలి అంటే చూడనటువంటి వారు ఎవరు అంటే ఈ లోక మహిమను చూడనటువంటి వారు, పాపమును ఎరుగనటువంటి వారిని చూపించడానికి దేవుడు ఏమి చూపించడానికి? ఆయన మహిమను చూపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఏ మహిమను చూపించడానికి వచ్చాడు? ఆయన మహిమను చూపించడానికి వచ్చాడు. సాతాను మహిమను చూస్తున్నటువంటి వారిని గ్రుడ్డితనము కలిగ చేసి ఆయన మహిమను నీకు చూపించడానికి, ఆయన వెలుగును నీకు చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే ఈ లోక మహిమ అంతా కూడా ఎలాగున్నది అంటే దావీదు గారు చెప్తూ ఉంటారు కీర్తనల గ్రంథములో 119వ కీర్తన 37వ వచనంలో దావీదు గారు చెప్తూ ఉంటారు. 119వ కీర్తన 37వ వచనంలో 119వ కీర్తన 37వ వచనము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమో. నరుడు ఏమి చూస్తూ ఉన్నాడంటే లోక మహిమలో వ్యర్థమైనటువంటివి చూస్తూ ఉన్నాడు. ఈ నరుడికి ఏమైనా ప్రయోజనమో ఉన్నది అంటే ఏ ప్రయోజనమో లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లోక మహిమను చూపించడానికి కాదు, కానీ లోక మహిమను చూస్తున్నటువంటి వారిని గ్రుడ్డితనమును కలుగ చేసి ఆయన మహిమను చూపించడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. నరుడు చూస్తున్నటువంటిది వ్యర్థమైనటువంటిది, నరుడు చూస్తున్నటువంటిది నిష్ప్రయోజనమైనటువంటిది. కనుక ప్రయోజనమైనటువంటిది నీకు చూపించాలి. నీకు చూపించాలంటే నీ కన్నులు ఎలా ఉండాలి? ఎలాంటి కన్నులు కలిగి నువ్వు ఉండాలి? ఆయన చూపిస్తున్నాడు కదా, ఆయన చూపిస్తున్నటువంటి మహిమను నువ్వు చూడాలి అంటే నువ్వు ఎలాంటి కన్నులు కలిగి ఉండాలి? ఎలాంటి కన్నులు కలిగి ఉండాలి? మనకున్నటువంటి మానవుడికి ఉన్నటువంటి మామూలు కన్నులు అందరికీ ఉన్నాయి కదా, మరి ఏమైనా కొత్త కన్నులు నేను పెట్టుకోవాలనుకుంటున్నారా? అలా కాదు, కానీ ఈ యొక్క కన్నులలో నీ చూపులో మార్పు రావాలి. నువ్వు చూస్తున్నటువంటి చూపులో మార్పు రావాలి. ఒక దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వీధులలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివారిని తీసుకుని వచ్చాడు. అయితే ఆ గ్రుడ్డివారిని దేవుడు అడుగుచుండ నీకేమి కనిపిస్తుందంటే మనుషులు లాగా నాకు కనిపించటం లేదు, మనుషులు చెట్లు లాగా కనిపిస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనము నుండి మనం చదువుదాం. మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. ఈయన ఈ గ్రుడ్డివాడికి ఎలా కనిపిస్తూ ఉన్నాడంట? ఈ మనుషుడికి మనుషులులాగా వారికి కనిపించడం లేదు, కానీ మనుషులు ఎలాగా కనిపిస్తూ ఉన్నారంటే చెట్లులాగా కనిపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనుషులులాగా
కనిపించటం లేదు. ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే చెట్టులాగా కనిపిస్తున్నారు. చెట్టు దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ఫలములు ఇవ్వటానికి సాదృశ్యముగా ఉన్నది, నీడకు సాదృశ్యముగా ఉన్నది. ఆ చెట్టు నుండి వచ్చే ఫలములు, ఆ చెట్టు నుండి వచ్చేటువంటి నీడ, ఆ చెట్టు నుండి వచ్చేటువంటి గాలిని చూస్తూ ఉన్నాడు మానవుడు. ఒక మానవుడిని చూస్తూ ఉంటే ఇతని ద్వారా నాకు ఏ ఫలం వస్తూ ఉంది, ఇతని ద్వారా నాకు ఎలాంటి ప్రయోజనము కలుగుతూ ఉన్నది. ఒక మనుషుడిని చూసినప్పుడు ఒక మనిషిని మనిషిగా నరుడు చూడటం లేదు. ఈ మానవుడిని మానవుడిగా చూడటం లేదు. ఎలా చూస్తూ ఉన్నాడు అంటే ఒక చెట్టులాగా, ఒక అవసరతలను తీర్చగలిగినటువంటి ఒక వస్తువులాగా చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క నరుడు గ్రుడ్డివాడు చెబుతున్నాడు, నీకేం కనిపిస్తున్నదంటే నాకు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, వారి నుండి వచ్చేటటువంటి ఫలములు కనిపిస్తూ ఉన్నాయి, వారి నుండి వచ్చినటువంటి నీడ కనిపిస్తున్నది. మనుషులలాగా నాకు కనిపించటం లేదు. ఈరోజు మనుషులలాగా కనిపించటం లేదు. ఒక వ్యక్తిని చూడంగానండి ఇతని నుండి నాకు ఏ ప్రయోజనం కలుగుతుంది, ఏ అవసరత నాకు తిరుగుతుంది, వారి నుండి నాకు ఏమైనా ప్రయోజనం ఉందా లేదా. ఒకవేళ అది ఫలములు ఇవ్వలేకపోతే, అది నీడ కూడా ఇవ్వలేకపోతే, అది దాని నుండి గాలి కూడా నాకు ప్రయోజనం లేకపోతే, ఆ చెట్టును మనం ఎలాగైతే వదిలేస్తామో ఈ మానవుడు కూడా ఆ మానవుడి వల్ల ఏ ప్రయోజనము గనక లేకపోతే వదిలివేస్తూ ఉన్నారు. అవునా కాదా? మనం సమాజంలో చూస్తూనే ఉంటాం. స్నేహములో ఒక వ్యక్తి ద్వారా ప్రయోజనము గనక లేకపోతే ఆ స్నేహములు అనేటువంటివి విడిపోతూ ఉన్నాయి. అంటే నిజమైనటువంటి స్నేహము ఈ రోజుల్లో మనకు కనిపించడం లేదు, నిజమైనటువంటి బంధము ఈ రోజుల్లో మనకి కనిపించడం లేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా 25వ వచనంలో అంటాడు, అంతటా ఆయన మరలా తన చేతులు వారి కనుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు మసక కనిపిస్తున్నటువంటి నీ కన్నులను, మనుషులలాగా కనిపించినటువంటి నీ కన్నులను తేటగా చూపించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన వారి కన్నుల మీద చేతులుంచినప్పుడు వాడు కుదర్చబడి తేటగా చూశాడంట. ఆ వాక్యాన్ని మరలా చదువుదామా? అంతటా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. హల్లెలూయా. సమస్తమును ఎలా చూస్తున్నాడంట? తేటగా చూస్తున్నాడు. ఈరోజు మన చూపు ఎలా ఉండాలి అంటే తేటగా ఉండాలి. అంటే సమస్తమును ఎలా చూస్తున్నామో ఆ వస్తువు ఎలా ఉన్నదో అలాగనే చూడాలి. ఈ బైబిల్ గ్రంథం ఎలా ఉన్నదో ఆ బైబిల్ గ్రంథముగానే చూడాలి. ఒక మనుషుడిగా ఎలా కనిపిస్తున్నాడో మనుషుడిలాగానే చూడాలి. ఒక కుర్చీ ఎలాగా కనిపిస్తుందో కుర్చీలాగానే చూడాలి. ఆ కుర్చీ నీకు కనిపించగానే నీ అవసరత గుర్తు రాకూడదు. ఇది స్వార్థమైనటువంటి చూపు. అవునా కాదా? ఈ చూపు ఎలాంటి చూపు అంట? స్వార్థమైనటువంటి చూపు. ఎందుకు? ఒక మనుషుడిలాగా కనిపించటం లేదు. అవసరాలు తీర్చగలిగినటువంటి చెట్టులాగానో వస్తువులాగానో చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్నటువంటి స్వార్థపు చూపు చూస్తున్నటువంటి మానవుడిని గ్రుడ్డితనమును కలుగ చేసి మన కన్నుల మీద ఆయన చేతులుంచి తేటగా చూపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ తేటగా మనం చూసినప్పుడు మన జీవితంలో స్వార్థము ఉంటుందా? తేటగా చూసినప్పుడు మన జీవితంలో స్వార్థము ఉండదు, కలంకం అనేటువంటిది ఉండదు. అప్పుడు నువ్వు చూసినటువంటిది ప్రయోజనకరముగా ఉంటుంది. అవునా కదా? నువ్వు చూసినటువంటిది వ్యర్థమైనవి నువ్వు చూడటం లేదు. ఆయన నీకు తేటగా కన్నులు నీకు ఇచ్చినప్పుడు నీ చూపు ఎలాగుంటుందంటే ప్రయోజనకరముగా ఉంటుంది. మొట్టమొదటిగా నేను ఒక చూపించాను. ఏ చూపిది? స్వార్థమైనటువంటి చూపు. స్వార్థమైనటువంటి చూపు నుండి దేవుడు ఏ చూపించాడు? తేటగా చూపించేటటువంటి చూపునివ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మన చూపు ఎలా ఉన్నది? ఆ గ్రుడ్డివాడు మొదట చూసినట్లు స్వార్థపు చూపు చూస్తున్నామా, లేక దేవుడు చూపించినటువంటి తేటమైనటువంటి చూపు చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. నేను ఎలాంటి చూపు చూస్తూ ఉన్నాను? స్వార్థమైనటువంటి చూపు చూస్తూ ఉన్నానా, లేక తేటగా చూస్తూ ఉన్నానా? ప్రయోజనకరమైనటువంటి చూపు చూస్తూ ఉన్నానా, వ్యర్థమైనటువంటి చూపు చూస్తూ ఉన్నానా? ఒక్కసారి ఆలోచన చేద్దాం.
దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తేటగా చూపించే చూపుని మనకి దయచేయటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మీకు చూపించాను. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా వాని పనివాని కన్నులు తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతముల అగ్ని గుర్రముల చేత నిండి రథముల చేత నిండి ఉండుట చూచెను. ఇక్కడ ఒక మన చూపు చూపిస్తూ ఉన్నది. ఏంటి చూపు అని కనుక మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 4వ అధ్యాయం 17వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఈ చూపు ఏంటో, ఎలీషా ఏ చూపు కొరకు ప్రార్థన చేశాడో, పనివాడు ఏ చూపు చూశాడో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు ఆ చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా ఏంటంట నిత్యమైన మహిమ భారము కలుగ. ఇక్కడ 2 రకములైనటువంటి చూపులు మనకు చూపిస్తున్నారు. ఏంటి అంటే దృశ్యమైనటువంటి చూపు, అదృశ్యమైనటువంటి చూపు. ఈరోజు మనకి ఒక శ్రమ రంగాల్ని మనం ఏ చూపు చూస్తూ ఉన్నామంటే దృశ్యమైనటువంటి చూపును మనం చూస్తూ ఉన్నాం. పనివాడు మొదట చూశాడు కదా చూపు. ఎలీషాను చంపడానికి వచ్చినటువంటి వారిని, ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యులను చంపడానికి వచ్చినటువంటి రాజు పంపించినటువంటి సైన్యము ఎలీషా నివాసము చుట్టూ కూడా, పర్వతముల చుట్టూ కూడా ఎలా ఏం చేశారంటే నలు దిశలుగా వ్యాపించిపోయి ఎలీషా ఎప్పుడు బయటికి వస్తాడో, ఎలీషా ఎప్పుడు కనిపిస్తాడో అప్పుడు ఎలీషాను చంపేద్దాము అని ఏకుజాము నుండే ఎలీషా చుట్టూరు నలుదిశలా వ్యాపించి ఉంటే పనివాడు లేచి చూసినప్పుడు ఆ సైన్యమును చూసి భయపడుతూ ఉన్నాడు. భయపడుచున్నటువంటి ఆ పనివాడితో ఎలీషా అంటున్నాడు, ఎందుకు భయపడుచున్నావు నువ్వు? ధైర్యముగా ఉండు. ధైర్యంగా ఎలా ఉండమంటావయ్యా? నిన్ను చంపడానికి, మనల్ని అందరినీ చంపడానికి నలుదిశలా వ్యాపించి ఉంది సైన్యము. ఆ సైన్యము చేతుల్లో ఖడ్గములు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి. వాళ్ళు మనం కనిపిస్తే వాళ్ళు చంపేస్తారు. ధైర్యముగా ఉండు. ఏం చెబుతున్నాడు ఎలీషా? ధైర్యముగా ఉన్నాడు. ధైర్యముగా ఉన్నటువంటి ఎలీషా పనివాడితో చెప్తూ ఉన్నాడు, ధైర్యముగా ఉండు. మరి ఎలీషా చూసినటువంటి చూపు ఏంటి? పనివాడు చూసినటువంటి చూపు ఏంటి? పనివాడేమో చుట్టూరు ఉన్నటువంటి మనుషులను చూస్తున్నాడు. ఎలీషా మాత్రము వాళ్ళ వెనకాల ఉన్నటువంటి దేవుని మహిమను చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక శ్రమ రంగాల్ని దృశ్యమైనటువంటి చూపును మనం చూస్తూ ఉన్నాం. ఆ శ్రమనే నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ దేవుడు పంపించినటువంటి ఆ శ్రమకు సమాధానాన్ని నువ్వు చూడటం లేదు. దేవుడు మహిమ కార్యమును నువ్వు చూడటం లేదు. ఆ శ్రమ వెనక దాగి ఉన్నటువంటి దేవుని మహిమను నువ్వు చూడటం లేదు. దృశ్యమైనటువంటి చూపు నువ్వు చూస్తున్నావు కనుక నీవు శ్రమలకు ధైర్యము లేక అల్లాడిపోవచ్చున్నావు. పనివాడు దృశ్యమైనటువంటి చూపు చూసినప్పుడు ఏమైపోయాడు? భయపడిపోయాడు. ఎట్ట కాముకుండమంటవయ్యా నీవు? ఈరోజు ఆత్మీయులను కనుక మనం గమనించినట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా ఎలా నువ్వు తట్టుకోగలుగుతున్నావు? ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా ఎలా నువ్వు తట్టుకోగలుగుతున్నారంటే వాళ్ళు దృశ్యమైనటువంటి చూపు చూడటం లేదు, కానీ దేవుడు పంపించినటువంటి అదృశ్యమైనటువంటి కార్యములను వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ శ్రమ వెనక దాగి ఉన్నటువంటి దేవుని మహిమను వాళ్ళు చూస్తూ ఉన్నారు. కనుకనే వాళ్ళు ధైర్యముగా జీవిస్తూ ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యముగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ శ్రమ వెనకాల
దాగి ఉన్నటువంటి దేవుని మహిమ వారిని ధైర్యపరుస్తూ ఉన్నది. ఈరోజు నీకు ధైర్యం లేకపోయిందంటే నీలో అదృశ్యమైనటువంటి చూపు కనిపించటం లేదు. 2వ రాజుల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 17వ వచనంలో మనకి ఆ యొక్క ఎలీషా చుట్టూరు ఏమున్నాయంటే అగ్ని రథముల చేత, 6వ అధ్యాయము 17వ వచనము 2వ రాజుల గ్రంథము, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులు తెరవ చేసెను కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతముల అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ కన్నులను తెరిచాడు? అదృశ్యమైనటువంటి కన్నులు వాడికి తెరిచాడు. ఆ పనివాడికి ఏ పనులు తెరిచాడు దేవుడు? ఎలీషా ప్రార్థన చేయగానే అదృశ్యమైనటువంటి కన్నులు వాడు పొందుకున్నాడు. ఆ పనివాడు ఎప్పుడైతే అదృశ్యమైనటువంటి కన్నులు పొందుకున్నాడో ఆ సైన్యము వెనక ఉన్నటువంటి అగ్ని రథముల చేత చుట్టూరా ఉన్నటువంటి దేవుని పంపించినటువంటి సైన్యాన్ని వాడు చూశాడు. ఆ పనివాడు ఆ కన్నులు తెరవబడిన తర్వాత ఏమి చూశాడంటే దేవుని మహిమ కార్యమును చూశాడు. ఈరోజు అధైర్యపడుచున్నటువంటి నీతో దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటి అంటే, ఏం చెప్తున్నాడంటే, అధైర్యపడకు, నీవు ధైర్యముగా ఉండు. నీ కన్నులు అదృశ్యమైనటువంటి కన్నులలాగా ఉండాలి. దేవుని మహిమను చూసేటటువంటి కన్నులలాగా ఉండాలి. దేవుని మహిమను నువ్వు చూడలేకపోతూ ఉన్నావంటే సమస్యకు నీవు భయపడుచు ఉన్నావు. సమస్యకు నువ్వు భయపడుచున్నావంటే దేవుని మహిమ కార్యములు నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకంటే దృశ్యమైనటువంటి చూపు నీలో ఉన్నది, కానీ అదృశ్యమైనటువంటి చూపు నీలో లేదు. నీకు ఏ కన్నులు తెరవబడాలి అంటే పనివాడికి తెరవబడినట్లుగా అదృశ్యమైనటువంటి కన్నులు నీకు తెరవబడాలి. అందు నిమిత్తమే పరలోకము నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చూడనటువంటి వాడు పనివాడు దేవుని మహిమ కార్యమును, చూడనటువంటి వాడు పనివాడు దేవుడు పంపించినటువంటి సైన్యమును అధైర్యపడిపోయాడు. ఈరోజు దేవుణ్ణి నువ్వు చూడకుండా, దేవుని మహిమన కార్యమును నువ్వు చూడకుండా ఆ పనివాడు అధైర్యపడిపోయినట్లుగా నువ్వు అధైర్యపడిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన చూపు ఎలాగున్నది? సమస్యనే చూసేటట్లుగా ఉన్నామా? సమస్య వెనకాల ఉన్నటువంటి దేవుని మహిమను చూసేటటువంటి వారిమిగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక సమస్య రాగానే అధైర్యపడిపోతూ ఉంటాం, ఎన్నో కృంగిపోతూ ఉంటాం. ఆ మనిషిని మరలా లేవనెత్తడానికి ఒక మనిషి సహాయము కావాల్సి వస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు అధైర్యపడకుండా ధైర్యముగా ఉండాలంటే అదృశ్యమైనటువంటి చూపు నీకు అవసరమై ఉన్నది. అదృశ్యమైనటువంటి చూపును నీకు దయచేయటానికే దేవుడు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా ఏ చూపు కావాలంట? నీకు తేటగా కనిపించేటటువంటి చూపు కావాలి. రెండవది అదృశ్యమైనటువంటి చూపు నీకు కావాలి. మూడవదిగా మనం చూసినట్లుగైతే కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన 18వ వచనము, 119వ కీర్తన 18వ వచనము, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ కన్నులు తెరవ చేయాలంట? ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవ చేయి. మానవుడు ఏ ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూస్తున్నాడంటే తృప్తి లేనటువంటి వ్యర్థమైనటువంటి ఆశ్చర్య సంగతులను చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం అంటే ఏంటి? నీకు తెలియని చూపిస్తే ఆశ్చర్యము, అసలు జరగందే నీకు చూపిస్తే ధర్మశాస్త్రపు ఆశ్చర్యము. జరగవనుకున్నటువంటి క్రియలు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి జరిగినాయి. ఎందుకు అంటే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుని మహిమ. ఈరోజు ఆశ్చర్యమైనటువంటి సంగతులను నువ్వు ఏర్పాటు చేసుకొని చూస్తూ ఉన్నావు, అవునా కాదా? మ్యాజిక్ దేని దాంట్లో ఏముంటుంది? మానవుడే కదా చేస్తూ ఉన్నది. అది నువ్వు ట్రై చేసినా ఆ మ్యాజిక్ నీ పట్ల కూడా వర్కౌట్ అవుతుంది. కానీ అది నువ్వు చూసినప్పుడు నువ్వు ఎలా చూస్తూ ఉంటావు? ఆ 10 నిమిషాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటావు.
అదే దేవుడు చేసినటువంటి ఒక కార్యము మరలా మానవుడు చేయగలడా? అది నువ్వు తలుచుకుంటేనే నీకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ 10 నిమిషాలు కాదు, నీ జీవితాంతము నువ్వు దర్శించునా, ఆ జీవితాంతం నువ్వు నెవరు వేసుకుంటూ ఉన్నా అది నువ్వు తలుచుకున్నప్పుడల్లా నీకు ఆశ్చర్యం కలుగుతుంది. హల్లెలూయా. అలాంటి కన్నులు నీకు కావాలి. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులను తెరవజేయి. నీకే కన్నులు కావాలి అంటే ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూడగలిగినటువంటి కన్నులు నీకు కావాలి. లోక సంబంధమైనటువంటి కన్నులు కాదు నీకు కావాల్సినటువంటిది, వ్యర్థమైనటువంటి కనుచూపు కాదు నీకు కావాల్సినది. నీకు కావాల్సినటువంటిది ఏంటి అంటే ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూసేటటువంటి చూపు నీకు కావాలి. ఆయన ధర్మశాస్త్రములో ఏమున్నదంటే ఆయన మాటలు ఉన్నాయి, ఆయన వాక్యం ఉన్నది. ఆ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు కీర్తనకారుడు అంటాడు కదా, 63వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, 63వ అధ్యాయం 3వ కీర్తన 4వ అధ్యాయం 4వ వచనము, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రుల జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వును మెదడును నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి నొందెను. ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీ ప్రాణానికి ఏం కలిగిందంట? తృప్తి కలిగింది. ఈరోజు తృప్తి లేనటువంటి జీవితాలు ఎన్నో. నువ్వు ఏది ధ్యానించినా తృప్తి లేనటువంటి జీవితమే. నువ్వు ఏది దర్శించినా తృప్తి లేనటువంటి జీవితము మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ కన్నులను ధర్మశాస్త్రము వైపు తిప్పు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులను నువ్వు చూసినట్లు నీ కన్నులను తెరవజేయి. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ ధర్మశాస్త్రము ఆశ్చర్యమైనటువంటి సంగతులను నేను చూసినట్లు నా కన్నులను తెరవజేయ్యా. ఈ కీర్తనకారుడు ఇంతగా ప్రార్థన చేయటానికి ఆయన ధర్మశాస్త్రములో ఏమున్నదంటే ప్రాణమునకు తృప్తినిచ్చేటటువంటి మాటలు ఈ ధర్మశాస్త్రములో ఉన్నాయి. నీ ప్రాణానికి తృప్తి లేదా? ఈ ధర్మశాస్త్రాన్ని ఒక్కసారి దర్శించు. నీ ప్రాణానికి తృప్తి లేదా? ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాలను ఒక్కసారి నువ్వు ధ్యానించు. నువ్వు ధ్యానించినప్పుడు ఎలా ఉంటుందంటే క్రొవ్వు మెదడు నీకు దొరికినట్లుగా తృప్తిగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? తృప్తిగా ఉంటుంది. ఇంకా కనుక మనం చూసినట్లుగా ఇర్మియా గ్రంథంలో ఆయన వాక్యమును బట్టి చెప్తూ ఉన్నటువంటి మాట 23వ అధ్యాయము 29వ వచనంలో రాయబడి ఉంటుంది. 23వ అధ్యాయము 29వ వచనము, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఆయన మాట ఎలాంటిదంట? అగ్ని వంటిదంట. నీలో ఉన్నటువంటి ఇనుమును బయటికి తీసేటటువంటిది, నీలో ఉన్నటువంటి బంగారమును తీసేటటువంటిది, నీలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని శుభ్రము చేసేటటువంటిది స్వచ్ఛమైనటువంటి అగ్నిగా ఉన్నటువంటిది దేవుని వాక్యము. ఒకవేళ బంగారము మీద ఇనుప కోటింగ్ వేసుకున్నారు, ఇనుము కోటింగ్ వేసిన తర్వాత ఆ ఇనుము కోటింగ్ తర్వాత బంగారం ప్లాస్టిక్ వేసారనుకోండి, నీలో ఉన్నటువంటి బంగారము బయటికి రావాలంటే నీకేం కావాలి? నీకు అగ్ని కావాలి. అవునా కాదా? ఒక మానవుల్లో ఉన్నటువంటి నిజ స్వరూపము బయటికి రావాలంటే, విలువైనటువంటి స్వరూపము బయటికి రావాలంటే నీకు వాక్యం అనేటువంటి అగ్ని అవసరమై ఉన్నది. ఇది ఏ వేడి చేత ప్లాస్టిక్ ని కరిగించాలో ఈ వాక్యానికి తెలుసు. నీలో ఉన్నటువంటి ఇనుముని ఎలా కరిగించాలో ఈ వాక్యానికి తెలుసు. నీలో ఉన్నటువంటి విలువైనటువంటి బంగారాన్ని ఎలా బయటికి తీయాలో ఈ వాక్యానికి తెలుసు. ఆ బంగారాన్ని మరలా ఎలాగో ముత్యముగా మార్చాలో, ఆ బంగారాన్ని ఎలాగో ఒక ఆభరణముగా మార్చాలో ఈ అగ్నికి తెలుసు. అందుకే ఆయన వాక్యం ఎలాంటిదంటే అగ్నితో దేవుడు పోల్చాడు. నీలో ఉన్నటువంటి విలువైనటువంటి జీవితాన్ని నీకు కావాలి అంటే, నీకే చూపు కావాలంటే ధర్మశాస్త్రాన్ని దర్శించే చూపు కావాలి. ధర్మశాస్త్రాన్ని ధ్యానించే చూపు నీకు కావాలి. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. నీ సమస్యలను బద్దలు చేసేటటువంటి సుత్తి వంటిది కాదా ఇది? ఏ సమస్యకైనా సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఒక బైబిల్ గ్రంథంలోనే దొరుకుతుంది. అది పిల్లల్ని పెంచడం విషయంలో కావచ్చు,
ఒక వివాహ జీవితంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగపరముగా కావచ్చు, నీ రాకపోకల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా నీ యొక్క సమాధానము దొరకాలి అంటే, నీ సమస్యకు విడుదల అవ్వాలి అంటే సమాధానం ఏడ ఉందంటే ఈ ధర్మశాస్త్రములోనే ఉన్నది. అందుకే బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా, నీ సమస్యలను తొలగించేటటువంటి ఆయుధము కాదా ఇది? అగ్నితో దేవుడు పోల్చాడు. దేంతో పోల్చాడంట? అగ్నితో దేవుడు పోల్చాడు. ఈరోజు ఏ చూపు మనం చూస్తూ ఉన్నాం? తేటగా మనం చూడగలుగుతూ ఉన్నామా? అదృశ్యమైనటువంటి చూపు మనం చూడగలుగుతూ ఉన్నామా? వాక్యాన్ని దర్శించగలిగినటువంటి చూపు మనం చూస్తూ ఉన్నామా? ఏ చూపు మనం చూస్తూ ఉన్నాం? యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా 9వ అధ్యాయము 39వ వచనంలో రాయబడి ఉన్నది కదా. 9వ అధ్యాయము 39వ వచనంలో, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువాడు గ్రుడ్డివాడు కావలెను అను తీర్పు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే లోక మహిమను చూడకుండా ఉన్నారో వారికి ఈ చూపు కలుగుతుంది. హల్లెలూయా. ఎవరైతే లోక మహిమను చూడకుండా ఉంటారో వారికి దేవుడు ఈ చూపును దయచేయటానికి పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. ఏంటి ఈ చూపు అంటే? తేటగా చూసేటటువంటి చూపు. స్వార్థమైనటువంటి నువ్వు చూసి ఉంటే నువ్వు పాపంలో జీవిస్తూ ఉన్నావు, అవునా కదా? స్వార్థమైనటువంటి చూపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు పాపములోనే ఉన్నావు. దృశ్యమైనటువంటి చూపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు పాపములోనే ఉన్నావు. వాక్యమును నువ్వు దర్శించినటువంటి చూపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు పాపములోనే ఉన్నావు. పాపపు జీవితంలో నుండి నీకు గ్రుడ్డితనము కలుగచేసి ఆయన మహిమను చూపించడానికే, తేటగా చూపించేటటువంటి చూపును నీకు దయచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అదృశ్యమైనటువంటి చూపును నీకు దయచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రమునందు ప్రాణమును తృప్తిపరచగలిగినటువంటి చూపు నీకు దయచేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మనం ఏ చూపు చూస్తూ ఉన్నాం? దేవుడిని అడుగుదామా, దేవా ఇన్ని రోజులు నేను లోక సంబంధమైనటువంటి వ్యర్థ సంబంధమైనటువంటి వ్యర్థముగా ఉన్నటువంటి నేను చూపును నేను చూసి ఉన్నాను. ఇక నుంచి నేను నువ్వు చూపించే చూపు చూడాలి. హల్లెలూయా. ఏ చూపు చూడాలంట మనము? ఆయన చూపించే చూపు మనం చూడాలి. అందరు